జీవీకే ఇంటర్నేషనల్ స్కూల్ పై సిబిఐ విచారణ జరిపించాలని బి సురేంద్రనాథ్ రెడ్డి ప్రధానమంత్రి మోడీ కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. కస్తూరిదేవి విద్యాలయ కమిటీ పేరుతో పొనక కనకమ్మ ఆస్తిని కాజేసేందుకోసం ఈ చర్యలకు పూనుకున్నారని, జీవీకే కంపెనీపై గత కొంతకాలంగా సిఐడి విచారణ జరుగుతుందని, కస్తూరిదేవి విద్యాలయ కమిటీ పేరుతో జీవీకే కస్తూరిదేవి విద్యాలయం పాఠశాలకు సంబంధించిన స్థలాన్ని కబ్జా చేసేందుకు పన్నాగం పన్నారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. జీవీకే ఇంటర్నేషనల్ స్కూల్ పై సిబిఐ విచారణ జరిపించాలని బి సురేంద్రనాథ్ రెడ్డి ప్రధానమంత్రి మోడీ కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. కస్తూరిదేవి విద్యాలయం కమిటీ పేరుతో పొనక కనకమ్మ ఆస్తిని కాజేసేందుకోసం ఈ చర్యలకు పూనుకున్నారని, జీవీకే కంపెనీపై గత కొంతకాలంగా సిఐడి విచారణ జరుగుతుందని, జీవీకే కస్తూరిదేవి విద్యాలయం పాఠశాలకు సంబంధించిన స్థలాన్ని కబ్జా చేసేందుకు పన్నాగం పన్నుతున్నారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో సురేంద్రనాథ్ రెడ్డి పిటిషన్పై ప్రధానమంత్రి కార్యాలయం స్పందించింది. రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ కేబీసీ జిల్లా పరిషత్ హై స్కూల్కు విజయవాడకు సురేంద్ర రెడ్డి పిటిషన్ను పరిశీలించి జరిగిన అవకతవకలపై సమగ్రమైన రిపోర్ట్ ఇవ్వాలని ప్రధానమంత్రి కార్యాలయం స్పందించింది. దీంతో ప్రస్తుతం విద్యా సంవత్సరంలో జీవీకే ఇంటర్నేషనల్ స్కూల్ అడ్మిషన్ల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. జీవీకే ఇంటర్నేషనల్ స్కూల్ అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ స్కూల్లో విద్యార్థులను చేర్పించిన వీరి భవిష్యత్ ప్రశ్నార్థకమే అవుతుంది. ఎన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్నా జీవీకే యాజమాన్యం మాత్రం కస్తూరిదేవి విద్యా కమిటీ అంటూ విద్యార్థులను మోసం చేసే ప్రయత్నం చేపట్టింది. ప్రస్తుతం ఈ పాఠశాలలో ఇంటర్నేషనల్ స్కూల్ పేరుతో జరుగుతున్న అడ్మిషన్ల పరిస్థితి ప్రశ్నార్థకంగా అయ్యే పరిస్థితులు ఉన్నాయి.